గురించి చప్పలు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారే రారండి వినగరండి, రారే రారండి వినగరండి. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారే రారండి వినగరండి, రారే రారండి వినగరండి. యేసుని మాట విన్నారంటే 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 మారును మీ బాట, మారును మీ బాట, మారును మీ బాట, మారును మీ బాట. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారే రారండి వినగరండి, రారే రారండి వినగరండి. యేసుని పాట పాడారంటే 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 పొంగును మీ హృదయం, పొంగెను హృదయం, పొంగును మీ హృదయం, పొంగెను హృదయం. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారే రారండి వినగరండి, రారే రారండి వినగరండి. యేసుని బాట నడిచారంటే 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 చేర్చును ఆదరికి ఆ మోక్షపు దరికి, చేర్చును ఆదరికి ఆ మోక్షపు దరికి. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారే రారండి వినగరండి. అందరూ జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారే రారండి వినగరండి, రారే రారండి వినగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సువిశేష పట్టణం ద్వారా మనం మరొకసారి మన స్థితిగతులను తెలుసుకోబోతూ ఉన్నాం. మన స్థితి గతి ఎలా ఉందో మరొకసారి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈరోజు సువిశేష పట్టణంలో మనం ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధమైన బోధ ప్రారంభించారంట చూశారు కదా, విన్నారు కదా మీరు. యోహాను గారు చెరసాలలో బంధించబడ్డాడు. ఆ వార్త ఆయనకు వినబడింది. అక్కడి నుంచి యేసు గలిలయ సరస్సు సీమకు వచ్చి 15వ వచనం నుండి మనం చూడొచ్చు. ఏమంటున్నాడు అక్కడ? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము, అది కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించినది. ఏం చేయాలంట? హృదయ పరివర్తనము చెంది దేవుని వాక్కును విశ్వసించి ఆయన సువార్తను ప్రకటించాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక మాట స్పష్టంగా కనబడుతుంది. అదేంటంటే దేవుని రాజ్యము సమీపించినది.
దగ్గరగా ఉంది మనకి. కాబట్టి ఏం చేయాలంటే మనం అందరం కూడా హృదయ పరివర్తనం అంటే మారు మనసు పొంది ప్రభువారిని అంగీకరించాలి. అలాగే మనం ఏ సువార్తనైతే పట్టుకున్నామో, మనల్ని ఏ సువార్త అయితే మార్చిందో ఆ సువార్తను మనం తోటి వారి కొరకు అంటే మార్పు లేని జీవితాలు కలిగి ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రకటించాలంట. ఆయన సువార్త హృదయ పరివర్తనమును అంటే మారు మనస్సు నిమిత్తమైన బోధతో ప్రారంభించాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు. మొదట ఒక మాట చెప్పాడు, కాలం సంపూర్ణమైంది. నిజమే ప్రియులారా. ఇప్పుడు ఈ సువార్త ధ్యానించుకుంటున్న మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసయ్య రాకడ దగ్గరగా ఉంది. యేసు ప్రభువారు సువార్త బోధించినప్పుడు ఆయన ఈ లోక రాజ్యంలో ఆయన కట్టబోయేటువంటి పరలోక రాజ్యాన్ని గురించి ముందుగా ప్రకటించడం మొదలుపెట్టాడు. హృదయ పరివర్తనం చెందిన వారు ఆ రాజ్యాన్ని గుర్తిస్తారు, దాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఇది ఎలా చెప్పగలరు మీరు అంటే సృష్టిలో కొన్ని సూచనలు జరుగుతూ ఉన్నాయి. సృష్టిలో కొన్ని ఏం జరుగుతున్నాయండి? సూచనలు. ఏ సూచనలు? మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24 చదవండి. జనం మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము, అక్కడక్కడా కరువులు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు చంపెదరు, ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషించును. మీరు గమనిస్తే ఇవే రాకడకు సూచనలు. అయితే ఇది అంతం కాదు అని ప్రభు చెప్తున్నాడు. ఇదైతే అంతం కాదు, ఆయన రాకడకు సూచనలుగా ఇవన్నీ చెప్పబడుతున్నాయి. చూస్తున్నాం కరువులు, భయంకరమైన భూకంపాలు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి ఆ మహాశ్రమలకు సూచనలు. అంటే ప్రారంభంలో వర్షానికి ముందు మబ్బులు వస్తాయి కదా, అలాగే ఆ మహాశ్రమలకు, ఆ రాబోయేటువంటి ఆ దినాలకు ఇవన్నీ కూడా సూచకమై ఉన్నాయి. మనం గుర్తించాలి అవన్నీ కూడా. మీరు చూస్తున్నారు లేదో, ఈరోజు ఒక వీడియో ఒక సోదరుడు నాకు పెట్టాడు వాట్సాప్లో. నేను అది వెంటనే మన ఆర్సీఎం గ్రూప్లో షేర్ చేశాను. బహుశా చూసే ఉంటారు, ఇందాక మొన్న కూడా పెట్టాడు. ఒకసారి అది ఓపెన్ చేయమన్నా ఏమని చెప్పబడుతుందంటే అందులో ఎప్పుడు అంటే 2020 డిసెంబర్ 30 ఆ తారీఖున వచ్చింది భయంకరమైనటువంటి భూకంపం. అంటే ఏదో జస్ట్ ఇలా కదలడం కాదు. సోషల్ మీడియా వైరల్ అప్డేట్స్ చూస్తే భూమి బౌన్స్ అవ్వడం చూసారా? నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్టు అలాగే ఓ సెకండ్ గాల్లో కాసింత ఎత్తు ఎగరటం గమనించారా? భూకంపం తర్వాత కనిపించే విధ్వంసం గురించి తెలిసేమో, కానీ భూమి కంపించినప్పుడు సీన్ ఎలా ఉంటుందో చూసారా? అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు గుండెలు అదిరేలా, కళ్ళు చెదిరేలా అనిపిస్తోంది ఆ సీన్. క్రొయేషియాను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదైంది తీవ్రత. ఓ అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో భూమి కంపించింది. అంతే, ఒక్కసారిగా జనాల్లో భయం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూమి మీద నిలబడిన మనుషులు, అదే గుర్రం మీద ఎక్కి వెళ్ళేటువంటి స్వారీ చేసేటువంటి వ్యక్తి పైకి కిందకి ఎగిరి పడతాడు కదా. తర్వాత విలేకరులు అందరూ వచ్చి మైక్ ఆ వ్యక్తికి ఇస్తే అతను మాట్లాడబోతుంటే ఒక్కొక్కరు ఇంత ఎత్తు ఎగిరి పడుతున్నారు, జంపు చేస్తున్నారు. అది కావాలని వాళ్ళు ఎగరట్లా, భూమి అదిరి వణికి ఎగిరెగిరి పడుతుంది భూకంపం. అది రిక్టర్ స్కేల్ మీద 6 ఎంతో చెప్పాడు నమోదైందంట. అంటే ఏటేటా సంవత్సరం కూడా కొన్ని లక్షల భూకంపాలు వస్తున్నాయి, కానీ మనుషులు గమనించేటట్లుగా వచ్చేవి కొన్ని, అయితే మనుషులు గమనించకుండా వచ్చి వెళ్ళిపోయినాయి మరికొన్ని. మనుషులు గమనించేటట్లు వచ్చిన భూకంపాలు బహుశా ఆస్తి నష్టాన్ని,
కొంత ప్రాణ నష్టాన్ని, కొంత హానిని కలగజేసి వెళ్ళేటువంటివి కొన్ని అయితే, కనబడకుండా వచ్చేవి కొన్ని, కనబడకుండా అంటే కొన్ని ప్రాంతాలను కనబడకుండా చేసి వెళ్ళిపోయాయి మరికొన్ని. అసలు భూమి ప్రారంభం నుండి మనం గమనిస్తే కనుక కొన్ని భూకంపాలు, భయంకరమైనటువంటి భూకంపాలు కొన్ని వచ్చినాయి. ఈరోజు మనం అవి మాట్లాడుకోవాలి ప్రియులారా. నేను మొదట మీతో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మనం సువిశేషపట్నంలో చదివాం, కాలము సంపూర్ణమైంది. ఏం జరుగుతుందంట? ఇంకా సమయం లేదు. మనం ఏం చెందాలంట? హృదయ పరివర్తనం, అంటే మారు మనసు పొందాలంట. కాలం సంపూర్ణమైంది, ఆయన రాకడ దినాలు సమీపించాయి. ఇవి ఇప్పుడు మనకు కనిపించేటువంటివి, ఈ భూకంపాలు కావచ్చు, కరువులు కావచ్చు, తోటి వారిని, వారు తోబుట్టువులైనా సరే ఓర్చుకోలేని బుద్ధి, వారిని ప్రేమించలేని తత్వం, కళ్ళ ముందు ఒకళ్ళు మన పొరుగు వారు నాశనం అయిపోతున్నా, వాళ్ళ ప్రాణాలు పోతున్నా నాకెందుకు లేని పక్క నుంచి తప్పుకు వెళ్ళిపోయే తత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఇది రాకడకు సూచనలు. అంత్య దినాల్లో ఇవన్నీ ఖచ్చితంగా జరిగి తీరతాయని ప్రవక్తల ప్రవచనాలు, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తలోని మాటలు ఇవన్నీ కూడా. అవును కదా? అవే ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ప్రియులారా, జాగ్రత్త, ఇప్పటికైనా మనం జాగ్రత్త పడదాం. సమయం లేదు, ఇప్పటికైనా మనం జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఆ టైము దగ్గరికి వచ్చేసింది. మన కళ్ళ ముందు ఈ కనిపించే ఇవన్నీ కూడా రాకడకు సూచనలు, వేదన ప్రారంభానికి ముంగుర్తులు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పి ముందుకు వెళ్తాను. 9వ శతాబ్దంలో ప్రపంచం మొత్తం మీద ఒకే ప్రధానమైన భూకంపం నమోదైందంట. ఒకటే 9వ శతాబ్దంలో. 9వ శతాబ్దంలో ప్రపంచం మొత్తం మీద ఒక్క భూకంపమే వచ్చింది. తర్వాత 11వ శతాబ్దం వచ్చేసరికి, 9 నుండి 11వ శతాబ్దం అంటే మిగిలిన మధ్యలో ఎన్ని శతాబ్దాలు జరిగాయి? 9 to 11, 9, 10, 11 మధ్యలో ఒకటి ఉంది. దాని నుండి అంటే 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దానికి వచ్చేసరికి 2గా మారింది. 9వ శతాబ్దంలో ఒక భూకంపం కలిగింది, భయంకరమైన భూకంపం. అది ప్రజలందరికీ తెలిసింది. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, చాలా తీవ్రత, మనుషులు దాని బారిన పడి భరించారు. 11వ శతాబ్దానికి వచ్చేసరికి 1 కాస్త ఎన్నైనాయి? 2 అయినాయి. తర్వాత 13వ శతాబ్దానికి వచ్చేసరికి 13వ శతాబ్దానికి వచ్చేసరికి ఇంకోటి పెరిగింది. 11 నుండి 13కి వచ్చేసరికి మళ్ళీ మధ్యలో ఒకటి, మధ్యలో వాడు పెరిగింది. 3 భూకంపాలు సంభవించాయంట 13వ శతాబ్దంలో. ఇక 13 నుంచి 16, 17 శతాబ్దాలకు వచ్చేసరికి 2 భూకంపాలు, వాడు తగ్గింది, 2 నమోదయ్యాయి. నేను చెప్పే ఈ భూకంపాలు ఏదో తెలియకుండా వచ్చి వెళ్ళిపోయినాయి కాదు, అనేకులకు తెలిసాయి. వాళ్ళు ఎంతో అందంగా కట్టుకున్న భవనాలు, ఎంతో అందంగా కట్టుకున్న కుటుంబాలు, ఇలా 16, 17 శతాబ్దాలు వచ్చేసరికి భయంకరమైనటువంటి భూకంపాలు 2 నమోదయ్యాయి. తర్వాత 19వ శతాబ్దంలో పెరిగిపోయినాయి, ఎందుకంటే గ్యాప్ ఇచ్చింది. 9వ శతాబ్దానికి వచ్చేసరికి 1 అయితే, తర్వాత 11వ శతాబ్దంలో 2 అయితే, 13వ శతాబ్దంలో 3 అయితే, 16, 17 శతాబ్దానికి 2 జరిగి, ఆ తర్వాత 2 ఇంటూ 2 అని చెప్పి వేసుకుంటూ కరెక్ట్గా 19వ శతాబ్దం వచ్చేసరికి ప్రధానమైన 9 భూకంపాలు జరిగాయి. 9 భూకంపాలు. 20వ శతాబ్దం అంటే 20వ శతాబ్దం 40 భూకంపాలు నమోదయ్యాయి. 9 నుండి ఎక్కడికి పెరిగినాయి? 40 భూకంపాలు. 2000 సంవత్సరంలో 40 ప్రధానమైన భూకంపాలు నమోదయ్యాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, తీరని, ఎవరెక్కడున్నారో తెలియని దుస్థితి, పరిస్థితి. 40 భూకంపాల ద్వారా 20వ శతాబ్దంలో మనుషులు పడ్డారు. మనం టీవీల్లో న్యూస్లు ఒకదాని తర్వాత ఒకటి చూస్తానే ఉన్నాం. 2000 సంవత్సరంలో ఆ టైంలోనే కదా, 2000 సంవత్సరమే కదా సునామీ కూడా వచ్చింది మనకి. ఎక్కడ? తీవ్రమైనటువంటి విషాదం. 2 కిలోమీటర్ల మేర దూసుకొచ్చేసింది, సముద్రం ముందుకు వచ్చేసింది. 2 కిలోమీటర్ల ముందుకు వచ్చేసింది సముద్రం. ప్రియులారా, ఇలా
మనం గమనిస్తే 9 ప్రధానమైనటువంటి భూకంపాలు 19వ శతాబ్దంలో చూసాం. 20వ శతాబ్దం వచ్చేసరికి 40 భూకంపాలను చూసాం. 1800 నుండి 1896 మధ్యకాలంలో 6 భూకంపాలు వచ్చినాయి. 6 భూకంపాలు. ఇలా 1957 నుండి 1966 సంవత్సరం అనగా ఈ మధ్యన అంటే 1800 నుండి 1896 మధ్య కాలంలో 6 అయితే 1957 నుండి 1966 1957 నుంచి 1966 ఈ మధ్య 10 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల్లో 17 భూకంపాలు నమోదయ్యాయి. 17 భూకంపాలు. ఆ 17 భూకంపాల వల్ల 7 లక్షల మంది చనిపోయినట్టు గుర్తించారు. 7,80,000 మంది గాయపడినట్లు రికార్డులు తెలియజేశాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని భూకంపాలలో బహు తీవ్రమైనటువంటి భూకంపం 1930వ సంవత్సరంలో అలస్కాలో అని సంభవించిందంట. అలస్కాలో రిక్టర్ స్కేలుకు 8.9 మ్యాగ్నిట్యూడ్లు. ఆ తీవ్రత అంటే దాని తీవ్రత ఎలా ఉండదంటే 8.9 మ్యాగ్నిట్యూడ్లో అది నమోదయ్యింది. దాని తీవ్రత ఎంత భయంకరంగా ఉండదంటే అతిపెద్ద న్యూక్లియర్ బాంబు అంటారు కదా, 100 రెట్లు అతిపెద్ద న్యూక్లియర్ బాంబు పేలితే దాని పేలుడు ఎలా సంభవిస్తుందో దానికి 100 రెట్లు ఉంటుందంట. 8.9 మ్యాగ్నిట్యూడ్ అంటే 2020 30వ తారీఖు నైట్ వచ్చినటువంటి భూకంపం 6.00 ఎంతో నమోదైనట్టు చెప్పడం జరిగింది. దానికే 6లో 6లోనే ఇంత ఎత్తి ఎగిరిపడ్డారు. మరి 8.9 అంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీరే ఆలోచించండి. దానివల్ల 8,30,000 మంది మరణించారంట. 1930వ సంవత్సరంలో నమోదైన ఆ భూకంపం మనిషికి తెలిసేటట్లు కాదు, ప్రపంచం అదిరేటట్లు వచ్చింది. భూమి మీద ఉన్న మనిషి ఎగిరి పడితే తన ఒంట్లో ఉన్న బ్లడ్, ఇప్పుడు మనం పచ్చి ఏదైనా జాంకాయ ఉంది దాన్ని నేలకేసి గట్టి కొడితే ఏమవుద్ది? పగులుద్ది. అది పగిలే క్రమంలో దాని లోపల ఉన్నటువంటి వాటర్ కొంత ఉండదు కదా, అది అటు ఇటు చిందుద్ది కదా. పైకి ఎగిరి పడితే మనుషులు ఒంట్లో ఉన్న రక్తం అలా చిందింది. అటువంటి భయంకరమైన భూకంపాలు వచ్చింది 1930లో. దానివల్ల జరిగినటువంటి 1927 సంవత్సరంలో జపాన్లో జరిగిన ఘోరమైనటువంటి భూకంపంలో దాదాపుగా 1,23,000 కోట్ల రూపాయలు అంటే ఇంచుమించుగా 1,23,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందంట. ఇంకా మనుషుల ప్రాణాలు అయితే లెక్క పెట్టలేనంతగా ఉన్నాయి, ఇంకా గణించలా, అంత తీవ్రమైనటువంటి నష్టం విషాదం వాటిల్లింది. ప్రస్తుతం ఇప్పుడున్న దినాలను బట్టి లెక్కేసుకుంటే ప్రజెంట్ అంటే ఈ 2021 ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం లెక్కలేసుకుంటే ఫస్ట్లో చెప్పా 9వ శతాబ్దంలో ఎన్ని భూకంపాలు వచ్చాయి? ఒకటే. 9 నుండి 11కి వెళ్ళేసరికి ఎన్ని వచ్చినాయి? 2. ఇలా క్రమక్రమంగా పెరుగుతూ భూకంపాలు ఏమైందంట? ఇప్పుడు ఈ 2020 సంవత్సరానికి వచ్చేసరికి అంటే ఈ శతాబ్దానికి వచ్చేసరికి భూకంపాలు సంవత్సరంలో 1000 భూకంపాలకు పైగాని ఎంతో నష్టాన్ని కలగజేయడం మన కళ్ళతో మనం చూస్తున్నాం, టీవీ న్యూస్లో తెలుసుకుంటున్నాం, వింటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం వీటన్నిటిని గురించి రోమాపత్రిక 8వ అధ్యాయం 19-22 వచనాలు ఏమని చెప్తున్నాయి అంటే ఒకసారి చూడండి. దేవుని కుమారులు సృష్టి మిగుల ఆశతో తేరి చూచి కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లల పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచువాని మూలముగా వ్యర్థపరచబడిను. ఇప్పుడు 22వ వచనం ముఖ్యమైనది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రాత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్న మనలో మనము మూలుగుచున్నాము. ఒక మనిషి ఎలా మూలుగుతున్నాడో దేవుని కుమారుని యొక్క రాకడ కొరకు, మనిషి కుమారుని యొక్క అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఒక మనిషి మూలుగునట్లుగా భూమి మూలుగుతుందంట.
భూమి ఒళ్ళు విరుచుకుంటుందంట. ఒక మనిషి చూడండి, ఒళ్ళు విరుచుకుంటాడు కదా, అలా భూమి ఒళ్ళు విరుచుకుంటుందంట. దాన్ని మనం ఏమంటాం? భూకంపం. దాన్ని భూకంపం అంటాం. అది ఎలా మూలుగుతుందంటే, మీరు చూసారు లేదో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎలా చూస్తుందంట? మిగుల ఆతృతతో, మిగుల ఆశతో తేరి చూస్తుందంట. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని మనం ఎరగాలి. ఎందుకంటే కాలం సంపూర్ణమైంది, ఆయన రాకడ సమీపించింది. కాబట్టి ఆయన రాకడకు ముందు ఇవన్నీ కూడా సూచనలుగా ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన రాకడకు ముందు ఇవన్నీ కూడా సూచనలుగా, హెచ్చరికలుగా మన కళ్ళ ముందు ప్రభువారు చూపిస్తున్నారు. వీటిని బట్టైనా ఇంకా మనం మారు మనసు పొందాలి. వీటిని బట్టైనా ఇంకా దేవునిలో స్థిరపడాలి. దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఆయన రాకడ ప్రత్యక్షపరుచుకున్న నాటికి మనలో ఆయన ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో అంతటి పరిశుద్ధత మనం కూడా కలిగి ఉండులాగున మనల్ని సిద్ధపరచడానికే ప్రభువారు ఈ రోజున ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనాల్లో చదివినట్లుగా అంత్య దినముల యందు భూకంపములు కలుగుతాయని ప్రభువారు చెప్పినట్లుగా, ఆయన చెప్పినట్లుగా జరుగుతుంది. ఏమాత్రం తేడా లేదు. అలాగే ఆయన చెప్పినట్లుగా కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఒకరిని ఒకరు ఓర్చుకోలేని తత్వాలు, ద్వేషాలు, అసూయలు, ఇవన్నీ కూడా మనుషులలో రగులుకున్నాయి. ఆల్రెడీ మనుషులు అనుభవిస్తూ ఉన్నారు. ఒక మనిషిని మరొక మనిషి హతమార్చుకునే స్థాయికి దిగజారిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. వీటిని బట్టి మనం మారాలి. నేను ఇప్పుడు భూకంపాల గురించి చెప్పాను కదా, వరుసని. ఇవే కాకుండా ఒక దేశం ఇంకో దేశం మీదకి ఏం చేస్తుంది తెలుసా? మనకు కూడా బాంబు ఉంది. ఏం బాంబు అది? మన దేశం కూడా బాంబు రెడీ చేసి పెట్టుకుంది. ఎవడైనా యుద్ధం అంటే మేము సిద్ధం అనేటట్లుగా మన వాళ్ళు కూడా రెడీ చేసి పెట్టారు బాంబు. ఏంటది? రెడీగా ఉంది అది. ఎవరైనా మేము భారతదేశంతో యుద్ధం చేస్తాం అంటే మేము సిద్ధంగా ఉన్నాం, మాకు బాంబు ఉంది అని చెప్పి ఏ దేశానికి ఆ దేశం ఒక్కసారి వేస్తే భూమంతా సర్వనాశనం అయిపోయేంత భయంకరమైన తీవ్రమైన బాంబులు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇదో పక్క. తర్వాత అగ్నిపర్వతాలు, ఇవి కూడా దేవుని రాకడకు సూచనలుగా కనబడుతున్నాయి. ఇది వరకు అగ్నిపర్వతం పేలిందంటే అది ఎక్కడో ఎప్పుడో రేర్గా వాడు జరిగేది. ఇప్పుడు అది కూడా వరుసనే క్షణక్షణం భయంకరంగా. అందుకే అగ్నిపర్వతం ఇది వరకు దగ్గరగా నివాసాలు ఉండే, ఇప్పుడు దగ్గర ఉన్నవట్ల. వాళ్ళు ఉండే ప్రదేశం, వాళ్ళు ఉండే దేశం చిన్నదైనప్పటికీ కూడా అగ్నిపర్వతాలకు చాలా దూరంగా నివసించడానికి ఆ యోగ్యతను ఆ ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు. కారణం ఏంటంటే అప్పటికప్పుడు అవి పేలితే ప్రాణాలు కాపాడడం కష్టం. ఆస్తులు పోతే పర్లా, ప్రాణాలు పోతే కష్టం అని చెప్పి దూరంగా తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలు ప్రియులారా, దేవుని రాకడకు సూచనలు. మనం మీకు 2వ తిమోతిలో తిమోతి గారు చక్కగా రాశారు ఈ మాటలు. 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఒకసారి చూడండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు. అంత్య దినాలు ఏమొస్తాయి అంటండి? అపాయకరమైన కాలములు వచ్చునని చదువమ్మా. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిదేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇటువారికి విముఖుడవై ఉండుము. ఇటువారికి విముఖుడవై నిన్ను హెచ్చరిస్తున్నాడు తిమోతి గారు రాసిన లేఖలో. ఈ అంత్య దినాల్లో ఇటువంటి వారు బయలుపరచబడతారు, ఇటువంటి వాళ్ళు కనబడతారు. నువ్వెలా ఉండాలంటే అటువంటి వారికి దూరంగా, అదే మారు మనసు.
అటువంటి తత్వం కలిగి ఉన్న మనుషులకు దూరంగా ఉండడం నువ్వు మంచిది. ఎందుకంటే ఆల్రెడీ వారు లోకంతో కలిసిపోయారు, లోకంతో స్నేహం చేస్తున్నారు. అక్కడ మనం ధ్యానించిన మాటలో ఒక మాట ఉంది, ఏమైపోతారంట? అపవాదకులు. మూడో వచనం అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు అని ఉంటుంది. ఏమైపోతారంటే అపవాదుల్లా మారిపోతారు. అంటే సాతానుల్లా మారిపోయి వాడు ఏ తత్వాన్ని కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఎటువంటి తలంపులతో ఉన్నాడో అవే తలంపులు ఈ లోకంలో దేవుని మూలంగా జన్మించిన మనుషులలో కూడా కనబడతా ఉంటాయంట. అందుకే ప్రభువారు ఏమంటాడంటే, ప్రవక్తల ద్వారా కావచ్చు, ఆయన సువార్తల్లో కూడా కావచ్చు, ఆయన ఏమంటాడంటే అటువంటి వారికి మీరు దూరంగా. అంత్యదినాల్లో మనుషులు ఇలా మారిపోతారంట. మారిపోయారు లేదా? తల్లిదండ్రులు ద్వేషిస్తున్నారు. స్వార్థ ప్రియులుగా, తన స్వార్థం తానదే. ఇది వరకు ఇరుగు పొరుగు వారితో ఆ పొంతనేసుకునేవాడు. ఇప్పుడు కుటుంబంలో ఉన్న తన రక్త సంబంధులతోనే వేసుకున్నాడు. తనతో పాటుగా తనను తాను చూసుకుంటున్నాడు, లేదా తన ఫ్యామిలీని మట్టుకు చూసుకుంటున్నాడు. తన సోదరుడి కానీ, తన సోదరుని కానీ, తన రక్త సంబంధులు కానీ పట్టించుకొని తత్వం మనుషుల్లోకి వచ్చేసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అపవాదకులైన మనుషుల్లో అపవాది పుట్టించినటువంటి లక్షణాలు. అందుకే అంత్యదినాల్లో మనుషులు ఎలా మారిపోతారంటే స్వార్థ ప్రియులుగా, తర్వాత ధనాపేక్షకులుగా. ధనం మీద ప్రేమ మామూలుగా ఉండదు. ధనం మీద డబ్బు కావాలా అంటే అదే కావాలి. నీకు నీ కుటుంబం కావాలా, డబ్బు కావాలా అంటే. ఈరోజు ఉగ్రవాదులు అలాగే పుట్టుకొస్తున్నారండి. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఆ రీతిగానే పుట్టుకొస్తున్నారు, డబ్బు కోసం. ఈ లోకంలో వేటిను ఆశించి ఎలా మారిపోతున్నారంటే ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. ధనాపేక్ష పరులుగా, బెంకములాడు వారిగా, అహంకారులుగా, దోషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞత అనేది లేని వారిగా. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే కీడుకు ప్రతికీని ఎవడికి. మనం ఎప్పుడు కూడా క్రైస్తవులంట మేలు చేత కీడును జయించాలంట. తెలుసా? విన్నారు ఎప్పుడన్నా? క్రైస్తవుడంట మేలు చేత కీడును జయించాలంట. కీడు చేత కీడును కాదు జయించాల్సింది, మనకి కీడు చేసిన వానికి మనం ఏం చేయాలంట? మేలు చేసి వాడి మనసును మనం జయించాలంట. యేసుక్రీస్తు ప్రభువారు అదే కదా మనకు చూపించింది. ఆయనకు కీడు చేస్తూ, ఆయనకు హాని చేస్తూ, ఆయన ప్రాణాలు తీస్తూ, ఆయనను ఎంతగానో హింసిస్తూ ఉన్న వారి కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. మేలు చేత కీడును జయించాలంట. కానీ ఇప్పుడు ఎలా మారిపోతుందంటే మేలు చేసిన వారికి కీడు చేసే పరిస్థితులు వచ్చినాయి. కీడు చేత జయించబడడం తర్వాత, కీడు చేసిన వానికి కీడు చేసి జయించడం తర్వాత. కానీ ఈరోజు మనుషులు ఎలా మారిపోయారంటే మేలు చేసిన వానికి కూడా పాలు పోయడానికి ఒక వ్యక్తి చిన్న గ్లాసులో పాలు ఇచ్చుకొని పాము దగ్గరికి వెళ్ళాడు. పాముకు పాలు పోద్దామని. పాముకు పాలు పోసి చెయ్యి వెనక్కి తీసుకుని పాము ఏం చేస్తుంది? దానికి జ్ఞానం ఉందా? దానికి వివేచన ఉందా? నాకు భోజనం తెచ్చాడు కదా, నాకు ఆహారం ఇచ్చాడు కదా అని ఆలోచించగలిగిన జ్ఞానం దానికి లేదు. కాబట్టి అది ఏం చేస్తాడు? దానిలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే అవివేకం, వాటికి అవి స్పృహ అనేది ఉండదు. సమాజంతో కూడుకున్న స్పృహ, మంచి అనే తత్వం దాని నైజం. అది పాము నైజం ఏంటంటే దాని దగ్గరికి ఎవరైనా వస్తే దానికి ఏమైనా ప్రాణహాని తలపెడుతున్నారని అనుకుంటే కాటేసేస్తుంది. కానీ రోజు జ్ఞానం ఉన్న మనుషులే, స్పృహ కలుగున్న మనుషులే, మంచి ఏంటో చెడేంటో వివేచించగలిగిన మనుషులే తోటి వారిని కాటు వేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నారంటే మేలు చేసిన వారికి కీడు తలపెట్టే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం మత్తయి సువార్తలు ఇందాక చదివాం కదా. కాలం, చెప్పండి ఒకసారి, కాలం సంపూర్ణమైంది, అంత్యదినాలు సమీపించాయి. ఈ అంత్యదినాల్లో అంటే దేవుడి రాకడకు సూచనమై ఉన్న ఈ అంత్యదినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే ఇలానే ఉంటారు. కృతజ్ఞత ఉండదు. మేలు చేసిన వానికి తిరిగి మేలు చేసే తత్వం కాదు. మేలు చేసిన వాడు నష్టపోతున్నాడని తెలిసినప్పటికి కూడా మనకి లబ్ధి కలుగుతుందంటే, మనకు లాభం కలుగుతుందంటే మనం ఎంత తీవ్రమైన పరిస్థితులనైనా వారి కొరకు కల్పిస్తాం. ఎంత భయంకరమైనటువంటి గోతుల్లోకైనా నెట్టేస్తాం మనం. మీకు సౌలు గారి గురించి బాగా తెలుసు. ఏ సౌలు? పౌలుగా మారిన సౌలు కాదు, దావీదు మామగారైన సౌలు. ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయిన సౌలు. ఒక టైంలో సౌలు దావీదును తరుముతూ ఉంటాడు, చంపుదామని తరుముతూ ఉంటాడు.
ఒక టైంలో దావీదు అతనితో పాటు ఇంచుమించుగా కొంతమంది సైనికులు ఒక కొండ గుహలో ఉంటారు. సౌలు తెలియకుండా అనుకోకుండా ఆ గుహలోకి వెళ్తాడు ఒంటరిగా. ఇప్పుడు ఆ గుహలో ఎవరున్నారు? దావీదును సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ విషయం దావీదుకు తెలుసా తెలియదా? తెలుసు. దావీదు గనుక సౌలుకు ఒంటరిగా దొరికితే చంపేస్తాడు. కానీ అదే సౌలు దావీదును చంపుతాడన్న విషయం, నేను దొరికితే నన్ను అసలు మాంసం మొక్క అనేది లేకుండా నరికేస్తాడని దావీదుకు తెలిసినప్పటికీ సౌలు దావీదుకు ఒంటరిగా దొరికిన సౌలును మాత్రం దావీదు చంపల. కీడు చేసేవానికి కూడా దావీదు కీడు చేయడానికి ఇష్టపడాల. అదే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, మేలు చేత కీడును జయించే వారమై ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉన్న వారమై ఉండాలి. దావీదు సౌలు కొలువులో కొంతకాలం ఉన్నందుకు గాను దేవుని మీద ప్రేమతో, దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద భక్తితో ఇజ్రాయేలులకు మొదటి రాజుగా అభిషేకించబడిన సౌలును క్షమించి విడిచిపెట్టేశాడు. కానీ ఈరోజు కృతజ్ఞత లేదు మనుషులకి. ఎందుకంటే ఇది వారిలో పుట్టే తత్వం కాదు, అది అపవాదుకులలో అపవాది పుట్టించేటువంటి ఆలోచన తీరిది. అందుకే వాడు చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో నుండి భూమి మీద పడినప్పటి నుంచి వాడికి ఒంటి మీద గుడ్డ కట్టుకోవడం నేర్పి, ముద్ద తినడం నేర్పి, వాడికంటూ ఒక కుటుంబం కట్టి, వాడికంటూ పిల్లలు, వాడికంటూ కుటుంబం, వాడికంటూ భార్య, వాడికంటూ ఇల్లు, వాడికంటూ ఒక స్థితి తల్లిదండ్రులు కల్పిస్తే, అలా కల్పించిన తల్లిదండ్రులను ఏం చేస్తారు తెలుసా? రెక్కలు వచ్చిన తర్వాత గూటిని విడిచిపెట్టి పక్షి ఎలా ఎగిరిపోద్దో, పెళ్ళయి భార్య వచ్చి బిడ్డలు కలిగి తన సంపాదన తాను సంపాదించుకునే టైం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల గుండెల మీద ఎగిరి తన్నే బిడ్డలు ఇప్పుడు సమాజంలో పుట్టుకొస్తున్నారు. ఎందుకు, ఎలా, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే గనుక అది వారికి కలిగేది కాదు. వారు దేవునికి దూరంగా ఉండడం వల్ల, దేవుని వాక్యానికి దూరంగా ఉండడం వల్ల, జ్ఞానం అంటే ఏంటో తెలియని స్థితికి దిగజారిపోవడం వల్ల ఈ అంత్య దినాల్లో అపవాది వారిని ఆధారంగా చేసుకొని, అపవాది వాడి తత్వాన్ని, వాడి నైజాన్ని, వాడు ఎలా చెడిపోయాడో, ఎలా నాశనం అయిపోతున్నాడో అలానే నాశనం చెందడం కోసం వాడి ఆలోచన విధానాన్ని మనుషుల మీద రుద్దుతున్నారు. దేవునికి దూరంగా ఉన్నవారు వాటికి లోనైపోతున్నారు. అందుకే కనీసం నా తండ్రి నా తల్లి అనే కృతజ్ఞత కూడా మనుషుల్లో లేదు, తల్లిదండ్రులకే లేదు. ఇంకా తమ్ముడికి, చెల్లికి, అక్కకి, వీళ్ళకేముంటుంది? ఇంకా నీ ఇంటి పేరు మోసే వాళ్ళకి ఏముంటుంది? ఒకరోజు ఒక చోట మేము బరియలు చేయడానికని వెళ్ళాం. ఒక ఊరు వెళ్ళాం, బొట్టైగూడెం మండలం. మీకు ఊరి పేరు కూడా చెప్తున్నా. వెళ్తే అక్కడ ఒక ఇంటి పేరటోళ్ళు ఉన్నారు. ఇంటి పేరు చెప్పండి. బహుశా ఆ ఇంటి పేరటోళ్ళు ఇక్కడ ఉన్నా బాధపడతారు. ఒక ఇంటి పేరటోళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధ వేసింది. ఇంటి పేరటోళ్ళు రండి, బాక్స్ అదే ముందు మోస్తారు కదా, ఎవరిని మోపిస్తారో మనకు ఒక ఆచారం ఉంది కదా, తెలుసు కదా అందరికీ. మీకు తెలీదు, ఆ ఇంటోళ్ళ తప్ప వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఒక్కళ్ళు లేరు అక్కడ. బాక్స్ మోయడానికి ఒక్కళ్ళు లేరు. చుట్టూ ఉన్న చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ ఇంటి పేరటోళ్ళు లేరు. విషయం ఏంటంటే వీళ్ళు బహుశా వాళ్ళతో సఖ్యంగా ఉండకపోవడమో, లేదా వీళ్ళతో ప్రేమగా ఉండకపోవడం, రెంటిలో ఏదోటి జరిగింది. ఏంటి అనేది తర్వాత విషయం. వాళ్ళతో సరిగా ఉండకపోవడం కానీ, లేదా వీళ్ళను ప్రేమించే స్థితిలో ఉండకపోవడం కానీ, ఏదైనప్పటికీ కూడా కనీసం బాక్స్ మోయడానికి నలుగురు తమ ఇంటి పేరటోళ్ళు లేకుండా పోయారు. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నేను మళ్ళీ చెప్తున్నా, మత్తయి సువార్తలో మనం చదివినట్లుగా కాలం, నువ్వు ఇది గుర్తుపెట్టుకో, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన యుద్ధాలు, అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారో పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నీ కోసం కనీసం ఒక నలుగురినైనా నువ్వు సంపాదించుకోవడం నేర్చుకో. నీ కోసం నలుగురినైనా సంపాదించడం నేర్చుకో. నువ్వు నలుగురి కోసం ప్రార్థన చేస్తే, నువ్వు నలుగురిని పరామర్శించడానికి వెళితే, నువ్వు నలుగురి కొరకు నీ దగ్గర ఉన్నదేదో కొంత వెచ్చిస్తే, నువ్వు లేవలేని టైంలోనో, లేకపోతే నీకేమీ కూడా దొరకని సమయంలోనో వారి నుండి నీకు ప్రేమ దొరుకుద్ది, వారి నుండి నీకు ఆదరణ కలుగుద్ది, వారి నుండి నువ్వు పోషించబడతావు, ప్రేమించబడతావు, బలపరచబడతావు. ఖచ్చితంగా నీకంటూ సాక్ష్యం ఉంటుంది.
నేను మళ్ళీ చెప్తున్నా ప్రియులారా, మారు మనసు అనేది ఒకటి చెప్పాడు. ఇక్కడ కాలం సంపూర్ణమైందని మత్తయి సువార్తలో చెప్పాడు. అదే మత్తయి సువార్తలో దాని తర్వాత ప్రభువారి యొక్క బోధలో ఉన్న మాట ఏంటంటే హృదయ పరివర్తనం. ఇవి అంత్య దినాలు. ఇకనైనా మనం ఏం చేయాలో తెలుసా? మన కోసం నలుగురిని సంపాదించుకోవడం నేర్చుకోవాలి. మన కోసం మనకు బాగోపోతే మన సంఘం ఏడ్చి ప్రార్థించే స్థితిని మనం సంపాదించుకోవాలి. మనకి బాగోపోతే మన ఇంటికి నలుగురు వచ్చి ప్రార్థన చేసే స్థితిని మనం సంపాదించుకోవాలి. పోయాడు రా దరిద్రుడు, ఆడితోనే పోయింది. దరిద్రాలు పోయింది. ప్రార్థనకి ఎప్పుడు వచ్చింది మొదలుకొని వెళ్ళేదాకా వాగుతానే ఉంటుందిరా. మందిరం దగ్గర ఎప్పుడైనా భోజనాలు పెడితే భోజనాలు ప్రారంభం అయ్యిన మొదలుకొని భోజనాలు పూర్తయి వెళ్ళేదాకా దరిద్రుడు ఏదో ఒకటి వాగుతానే ఉంటాడు రా. మనకున్న సాక్ష్యాలు ఇటువంటివి అయితే మనం ఏడుస్తాం ఖచ్చితంగా. ఇక్కడ ఏడవడం మామూలే. ఎక్కడ ఏడుస్తాం? అది కూడా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సువార్త కాలంలో అంత్య దినాల్లో మనుషులు భయంకరమైన వారిగా మారిపోతారని చెప్పి, దయచేసి ఇవి అంత్య దినాలని మీరు గుర్తించి హృదయ పరివర్తనం చెందండి. చెందకపోతే ఎక్కడ ఏడుస్తామంట? అక్కడ గుండెలు బాదుకుంటామంట, పళ్ళు కొరుకుతామంట, దుఃఖపడతామంట, వేదన పడతామంట. ఆ కారణాన్ని బట్టి మనతో పాటు ఈ లోకంలో జీవించిన వారు పరలోకానందాన్ని అనుభవిస్తూ ఉంటే వాళ్ళను చూసి వాళ్ళ మీద నిందలు వేస్తూ కూడా దూషణగా అటువంటి పరిస్థితులు వస్తాయి. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? మీరు ఆలోచించండి. ధనవంతుడు అదొక ఉపమానం. ఆ ఉపమానంలో ధనవంతుడు నిత్య నరకాగ్నిలో ఉన్నాడు. లాజరు ఎక్కడ ఉన్నాడు? దేవుని యొక్క కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడు ఏమంటాడంటే చాలా వేదన పడ్డాడు. నాకు ఈ పరిస్థితి వద్దని నేను భూలోకంలో ఉండగా పట్టు వస్త్రాలు కట్టుకున్నా, అసలు లోటు అంటే ఏంటో ఎరగకుండా ఉన్నా, కానీ ఆ బేదలాజరు అలా లేడు భూమి మీద. చాలా దరిద్రుడు, దౌర్భాగ్యుడు. వాడుకున్న స్థితి వేరు. మీరేంటి ఆయన అక్కడికి తీసుకెళ్లారు, నన్ను ఇక్కడ పెట్టారు? నన్ను అక్కడికి తీసుకెళ్తే నేను మీతో ఉంటా. నాకున్న గొప్ప ఏంటో మీకు తెలియదు, నాకున్న ఖ్యాతి ఏంటో తెలియదు, నాకు సమాజంలో ఎటువంటి గుర్తింపు ఉందో మీకు తెలియదు, సమాజంలో నేనంటే ఏంటో మీకు తెలియదు. ఒకసారి నన్ను అక్కడ తీసుకొచ్చుకోండి. ఒకసారి చెప్తే చాలాసార్లు అరిచాడు. విన్నాడా దేవుడు? దేవుడు అవి చూడ్డం. దేవుడు అస్సలు చూడ్డాయి. నీ గొప్ప, నీ హడావుడి, నీ అంతస్తు, నీ ఆడంబరం, నీ హంగులు ఇక్కడ వరకే గుర్తుపెట్టుకో. ఇది దాటిన తర్వాత నీ ముఖ పోలికలన్నీ మారిపోతాయి. ఇది దాటిన తర్వాత బేదలాజర్కి ధనవంతుడికి తేడా ఉండదు. రూపాలు మారిపోతాయి. కాకపోతే ఈ భూమి మీద ఉండగా నువ్వు ఎలా బతికావో, ఎలా జీవించావో, నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో, నీ విధేయత ఏంటో, తోటి వారి ఎడల నీకున్నటువంటి సాక్ష్యం ఏంటో, ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన రూపాన్ని తీసుకొస్తుంది. మధ్యాహ్నం 2 శుభ్రంగా కొంతమంది ఏం చేస్తారంటే ఖాళీ చేసుకుని మరి సినిమాకి వెళ్తారు. ఎంతమంది వెళ్ళేవారు నాకు తెలియదు, చెప్తున్నాను నేనండి. ఖాళీ చేసుకుని ఆ రోజంతా సెలవు పెట్టండి రా. ఎందుకురా అంటే సినిమాలు కొత్తవి వచ్చినాయి చూద్దామని. ఉదయం మొదలెట్టి సాయంకాలం 6 గంటల వరకు చూస్తూనే ఉంటాడు. ఎన్ని షోలు పడతాయి మధ్యలో? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్ని షోలు? 4 పడతాయి, 2 పడతాయి. మార్నింగ్ షో పడతాయి. వీడు ఆ సినిమాల మీద దృష్టితో, ఆడికి ఇష్టమైన హీరో కదా, దాని మీద దృష్టితో ఉదయం అనంగా వెళ్ళి సాయంకాలం వరకు అన్నం తినకుండా సినిమాల్లో చూసి ఆ తెర మీద దృష్టి పెట్టడంలో కళ్ళు 2 దానికి ఆకర్షించబడి అది కళ్ళు లాగి ఏం చేస్తుందంటే సినిమాలో నుండి బయటకు వచ్చి ఆడు బండి స్టార్ట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత తల్లో భార్య అడుగుద్ది, మొఖం ఏంటి ఎలాగుంది? బోలేనోడు బోధనోడు ఎలా ఉంటాడు? పైగా ఏకాగ్రత అంట కుర్చీలో పెట్టి దాన్ని చూస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే మొహం పీకిపోయి దెయ్యం రూపం వచ్చేది. కళ్ళన్నీ లోతుకెళ్ళిపోతాయి. ఆ రూపం ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ధనవంతుడి రూపం అలా ఉంటుంది. అలా ఉంది. అలాగే దేహాన్ని రకరకాల వ్యసనాలతో పాడు చేసుకున్న వాడి రూపం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. క్షీణించిపోయి దేహంలో ఒక ఆయనకి బ్లడ్ టెస్ట్ చేయడానికి, బ్లడ్ తీస్తానికి ఏమంటారు, బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు చూస్తూ గుచ్చుతారు కదా, ఇక్కడ గుచ్చి నరాన్ని టకా కొట్టారు. నరాలు కనపడుతున్నాయి, ఒంట్లో బ్లడ్ లేకుండా బ్లడ్ ఏమవుతుంది? సిరంజి ఇంత పొడుగు తీయడానికి, ఇంత రక్తం తీయడానికి నానా కష్టాలు పడుతుంది ఆ సిస్టర్. బ్లడ్ రావట్లా, బ్లడ్ ఉంటేనే కదా లోపల.
అంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని అపవాది ఎలా అయితే చెడిపోయాడో, ఎలా అయితే దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడో, ఎలా అయితే నిత్య నరకాగ్ని పాలు అయ్యే స్థితిని తెచ్చుకున్నాడో, పాతాళ లోకానికి నెట్టివేయబడ్డాడో, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని వాడి స్థితిలోనికి తెచ్చుకోవాలనేది అపవాది యొక్క ఉపాయం. అందుకే అంత్య దినాలను ఆధారంగా చేసుకున్నాడు వాడు. చాలామంది మనుషులను లోక సంబంధమైన వ్యసనాల పాలు చేస్తూ దేవుని సన్నిధికి దూరం చేస్తూ, ఇంకొంతమంది అయితే దేవునికే దూరం అయిపోయి లోక వ్యసనాల్లో పడిపోయి పాడైపోతున్నారు. అందులో ఒకడు ధనవంతుడు. వాడు ఏడుస్తున్నాడు. దాహం పుట్టి, తీరని దాహం పుట్టి, బీదలాజరు చిటికిన వేలుతో ఒక చుక్కైనా తన నాలుక మీద వేస్తే తన ప్రాణం చల్లారద్దని ఆశపడ్డాడు. దొరికిందా ధన్యత? దొరికిందా భాగ్యం? అటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి ప్రియులారా. ఇవి అంత్య దినాలు కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో చాలా సూచనలు మనకు కనబడుతున్నాయి. ఒక దేశం ఇంకో దేశం, మొన్నటిదాకా చైనా మనతో ఎలా ఉంది? చైనా గురించి ఎంతమంది ప్రార్థన చేశారు? దరిద్రులు మా మీద పడ్డారు ఏంటని చాలామంది, నాకు తెలిసి నేను ప్రార్థన చేశాను కాబట్టి చాలామంది దైవజనులు ప్రార్థన చేశారని నేను అనుకుంటున్నా. మీలో ఎవరైనా ప్రార్థన చేస్తుంటే విశ్వాసులందరూ ప్రార్థన చేశారని మీరు అనుకుంటారు. ఎందుకంటే శత్రురాజ్యంగా మారిపోతుంది కొద్ది కొద్దిగా చైనా. తెలుసా మీకు? ఎందుకంటే తనకు పోటీగా ఉన్న ఏ దేశాన్ని కూడా ఓర్చుకోలేదు ఏ దేశం. కాబట్టి ఏం చేస్తారంటే క్రమేపీ చిన్నగా ఏదో ఒక గొడవ పెట్టుకొని యుద్ధం స్టార్ట్ చేసి ఆ దేశంలో ఉన్న ఆర్థిక పరమైన ఆర్థికంగా బలపరిచే వనరులు, వసతులు సమకూర్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పాడు చేస్తారు వాళ్ళు, మనల్ని బలపడినివ్వకుండా. ఆ ప్లానే వేశారు వాళ్ళు. చాలామంది ప్రార్థన చేశారు. అప్పుడు సంవత్సరం కూడా అలా ఇది జరిగి ముందు ఇటువంటివి ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే అంత్య దినాలు, పోయే కాలం వచ్చేసింది మనకి. ఈ దినాలను మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. చాలా చెప్పాడు ప్రియులారు. ఈ దినాల్లో 1 నుంచి 5 వచనాల వరకు, 2 తిమోతి పత్రిక 1 నుంచి 5 వచనాల వరకు చదివితే ఇవన్నీ కూడా ద్రోహులుగా మారిపోతారు, మూర్ఖులైపోతారు, గర్వాంధులైపోతారు. గర్వంతో కళ్ళు కనపడని స్థితికి వెళ్ళిపోతారు. దేవుని కంటే ఎక్కువ, మీరు కావాలంటే ఆఖరిలో చూడండి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ఈరోజు చాలామంది ఉన్నారు. మన కొయిలగూడెం గ్రామంలో సంఘం ఎంత? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు దేనికోసం ఆగారు? సుఖానుభవం ఎరిగా, లేకపోతే స్వార్థప్రియులుగా, ధనాపేక్షకులుగా, బింకంలాడుతూ అహంకారులుగా, దోషకులుగా, లేక కృతజ్ఞత లేని వారిగా, అనురాగరహితులుగా, వేటిని ఆశించి దేవునికి దూరంగా ఉన్నారంటారు? ఆలోచించండి. వేటిని ఆశించి దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి దూరం అయిపోతున్నామంటే మనకేదో మనం అనుకుంటా ఉంటాం, నాకు ఈరోజు ఖాళీ లేదు. ఆ ఖాళీ లేకుండా చేసింది అపవాది. నీకు తెలియదు ఆ దరిద్రం. కరెక్ట్గా ఆరాధన దినం వచ్చేసరికి నిన్ను దేవుని సన్నిధికి దూరం చేయడానికి ఆ రోజే తీసుకొస్తాడు. నీకు ఏదో ఒక పని ఆ రోజే తీసుకొస్తాడు. ఊరు ప్రయాణం ఆ రోజే తీసుకొస్తాడు, ఆ రోజే తెస్తాడు. ఎందుకు ఆ రోజు వస్తున్నాయి అంటే నువ్వు తెలుసుకోలేకపోవడానికి కారణం అదే. అపవాది దేవుని దగ్గర నిన్ను స్థిరపడినవ్వకుండా చేసే ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అపవాది తన ప్లాన్లో భాగంగా క్రమేపీ దేవుని వాక్యానికి నిన్ను దూరం చేస్తాడు. నువ్వు అలా దేవుని వాక్యానికి దూరం అవుతూ అపవాదికి దగ్గర అవుతూ వాడితో పాటుగా నాశనం అయ్యే పరిస్థితిని తెచ్చుకుంటావు. ఇది వాడి ప్లాన్. అందుకే ఆఖరిలో మనం చదివాం కదా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. ఇంకా వాళ్ళు ఎంత ప్రేమించుకుంటారంటే ఏమైనా తను ప్రేమించుకుంటున్నాడు కాబట్టి దీన్ని సుఖపెట్టడానికి ఏమైనా చేస్తాడు, ఎంతకైనా దిగజారుతాడు. ఒక స్త్రీ అయితే తన భర్తను మోసగించవచ్చు, ఒక పురుషుడైతే తన భార్యను మోసగించవచ్చు, యవన బిడ్డలైతే తల్లిదండ్రులు మోసగించవచ్చు. తన యవన కాలాన్ని క్రమంగా కాపాడుకోకుండా ఎన్ని విధాలుగా అయినా అపవిత్రపరుచుకుని పాడైపోవచ్చు. ఇవన్నీ కూడా అపవాది ఉద్దేశాలు, అపవాది తలంపులు. వాడి ద్వారా మనుషులు ప్రేరేపించబడి పాడైపోయే పరిస్థితులు ఇవన్నీ కూడా. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావంటే అది నీకు అంటే ఆ రోజు ప్రత్యేకంగా పని నువ్వు సంపాదించుకోవడం కోసం వచ్చింది కాదు, నిన్ను పాడు చేయడానికి అపవాది తెచ్చింది. ఇది ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావో ఆ క్షణమందే దేవుడు దేవుని యందు నువ్వు వచ్చేస్తావు, ఆనందిస్తావు. దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకునే స్థితికి విశ్వాసాన్ని పెంపొందించుకుంటావు. ఈ మధ్యాహ్న వేళలో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఎందుకంటే ఇవి అంత్య దినాలు. ఇంకో మాట చదవడం జరిగింది, మీరు ఒకసారి ప్రకటన గ్రంథం 16-18 వచ్చిన ఒకసారి చదవండి. ఇది భవిష్యత్తులో సంభవించబోయేటువంటి అతి పెద్దదైన భూకంపం గురించి చెప్తున్నాడు. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను.
మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పగా ఉంటుందంట. మనుషులు పుట్టింది మొదలుకొని అప్పటి వరకు చూడని ప్రధానమైన భూకంపాన్ని చూస్తారు వాళ్ళు. దాని తర్వాత మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి. ఆకాశంలో బోరా ధ్వనులు ఒకదాని తర్వాత ఒకటి వినబడతాం మొదలెడతాయి. అదే పెళ్ళిళ్ళకి పెడతారు కదా సన్నాయిలు, అది ఎంత స్పష్టంగా వినబడుతుందో మధ్యాకాశానికి వచ్చి దూతలు ఊదుతూ ఉంటే మీరు చదవండి ప్రకటన గ్రంథం చదివితే తెలుస్తాయి. భవిష్యత్తులో జరిగే సంఘటనలన్నీ కూడా దేవాది దేవుడు యోహాను గారికి దర్శనాల రూపంలో చెప్తే భవిష్యత్తులో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా యోహాను గారు పద్మాసు దీవులో పడవేయబడినప్పుడు చాలా వేదన అనుభవిస్తూ రచించినటువంటి మాటలు ఇవన్నీ కూడా పద్మాసు ద్వీపంలో ఇవన్నీ కూడా భవిష్యత్తులో సంభవించబోయేటువంటి సంఘటనలు. కాబట్టి ప్రియులారా, ఆ దూతలు బోరధ్వనులు ఊదుతున్నప్పుడు మన చెవులకు వినబడతాయి. వాళ్ళ మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకు కనబడతారు. ఇవన్నీ కూడా నీ ఒంటి మీద స్పృహ ఉన్నప్పుడు నీకు తెలిసేటట్లుగానే జరుగుతాయి. అప్పుడు అనుకుంటావు, అయ్యో నేను ఫలానా రోజున ఆయన సువార్త చెప్తున్నప్పుడు, ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన దేవుని వాక్యాన్ని గద్దింపుగా చెప్పినప్పుడు నేను లోబడలేకపోయానే, నేను అంగీకరించలేకపోయానే, అది అంతమని ఆయన అంత ముక్త కంఠంతో అరిచి చెప్తున్నప్పుడు నేను గ్రహింపు చేసుకోలేకపోయానే, ఆ రోజు మారుంటే ఈ రోజు నా స్థితి ఇలా ఉండకపోనేమో అని అప్పుడు అనిపిస్తుంది అంట. అవును కదా, మనకి బాగా నష్టం జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, ఆ రోజు అలా చేయకుండా ఉంటే, నేను ఆ టైంలో గ్యాస్ వెలిగించకుండా ఉంటే, ప్రమాదాలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ఆ టైంలో వెళ్ళి ఆ స్విచ్ వేయకుండా ఉంటే బాగుండదు, నేను బండి మీద ఆ టైంకి వెళ్లకుండా ఉంటే బాగుండదు, ఆ టైంకి నేను నా భార్యతో పాటు ఆ ప్రయాణం చేయకుండా ఉండుంటే బాగుండదు. అన్నీ అంటే ఆకులు అది చేతులు గాలిన తర్వాత అలా ఉంటుందంట. ఆ టైంలో మన కళ్ళతో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, సమయం ఇంకా మించిపోలేదు. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. ఈ అంత్య దినాలన్నీ కూడా ప్రభువారి రాకడకు సూచనలు. ఇది అంతం కాదు. మనకి మారడానికి అవకాశం ఉంది. నేను అదే చెప్తున్నా, మనలో ఉన్న లోపాలు సరిచేసుకోవడానికి ప్రభువారు మనల్ని అంగీకరించేటట్లుగా మనం ప్రభువులో స్థిరపడడానికి కావలసిన అవకాశం ఇంకా మనకుంది. మనం ఏం చేయాలి అంటే, 1 తిమోతి పత్రిక 4:11 చెప్పాడు తిమోతి గారు. 1 తిమోతి పత్రిక 4:11-12 చెప్పాడు తిమోతి గారు. ఏమని చెప్తున్నాడంటే, 1 తిమోతి 4, నీ యవ్వన కాలమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపకుండా, చూడండి జాగ్రత్తగా, 1 తిమోతి 4:11 నుంచి మీరు చదివితే, నీ యవ్వన కాలమును బట్టి చదువమ్మా, ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, వినండి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండు. గడి చెప్పండి, దేవుని స్తోత్రం. ఒకసారి చెప్పండి, హల్లెలూయా. తిమోతి గారి ద్వారా ప్రభువారు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఇవి అంత్య దినాలు కాబట్టి అంత్య దినాల్లో అపవాది మనుషుల్ని ఈ రీతిగా మార్చేస్తాడు. భయంకరమైన వ్యసన పనులు చేసేస్తాడు, ప్రేమ లేని వారిగా చేసేస్తాడు, తల్లిదండ్రులను అవమానించే స్థితికి దిగజారిపోతారు. ఇందాక మనం చెప్పుకున్నాం, వాటన్నిటిలో కూడా తప్పిపోతారు మనుషులు. అయితే అది అంతం కాదు, తెలుసుకోవడానికి అవకాశం. అది అంతం కాదు, తెలుసుకోవడానికి అవకాశం. అవి జరుగుతున్నప్పుడు మనుషులు ఏం చేయాలంటే, తమను తాము ప్రభువులో ప్రతిష్ఠించుకోవడం ప్రారంభించాలి. ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని సన్నిధిలో సహవాసంలో విడువక మానక సహవాసంలో పాలు పొందడం, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడతెగక ఏం చేయాలంట, మనం ప్రార్థించాలంట. ఎడతెగక ప్రార్థించు వారమై ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏం కలుగుద్ది అంటే కనుక, నీ యవ్వనను బట్టి ఎవ్వడు కూడా నిన్ను తృణీకరింపనివ్వకుండా చూసుకొనుము. అలా చూసుకోగలుగుతారు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి. తెలుసా తెలియదు ఈ వాక్యం? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి తన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా.
మన ప్రవర్తన ఎప్పుడు సరి చేయబడద్దంటే, మన ప్రవర్తన ఎప్పుడు క్రమపరచబడద్దంటే, మనం మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా, మనం చెడిపోయిన వారమై ఉన్నామా, లేకపోతే ఇంకా ప్రభువులో స్థిరపరచబడడానికి అవకాశం ఉంచబడిన వారమై ఉన్నామా అని ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుని వాక్యాన్ని బట్టి మన ప్రవర్తన సరి చూసుకుంటున్నప్పుడు మనకు అర్థం అవుద్ది. ఫ్లోరింగ్ చేసేటప్పుడు టాపి మేస్త్రి ఏం చేస్తాడో తెలుసా అండి? ఎలా పడితే అలా టాపి పచ్చుకొని తిప్పాడు. ఆ సిమెంట్ దెమ్మని పోసేయమని టాపి పుచ్చుకొని తిప్పాడు. ఏం చేస్తాడో తెలుసా? ఒక ట్యూబు అటువైపు నుంచి ఇటువైపు కనబడి ఒక ట్యూబ్లో వాటర్ నింపుతాడు. ఫస్ట్ వాటర్ నింపి చక్కగా ఒక లెవెల్ వేసుకుంటాడు. 4 మూలల ఆనవాళ్ళు పెట్టుకుంటాడు. అవునా? చక్కగా వాటర్ చెక్ చేసుకుంటా 4 మూలల ఎటువైపు పల్లం ఉండాలో అటువైపు పల్లం ఇచ్చుకొని చక్కగా ఆనవాళ్ళు పెట్టుకుంటూ వెళ్తాడు. ఎందుకని? ఒక కొలత, ఒక పరిమితి పెట్టుకుంటాడు. ఆ ట్యూబులో వాటర్తో నింపబడిన ఆ ట్యూబ్ అతని దగ్గర లేదనుకోండి, ఏం చేస్తాడు? లెవెల్ తెలుసుదా? అలాగే మన జీవితాలకు దేవుని వాక్యం ఆ ట్యూబ్ లాంటిది, ట్యూబ్లో ఉన్న వాటర్ లాంటిది. దేవుని వాక్యం మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిమాణంలో ఉన్నామో తెలియచేసేది దేవుని వాక్యం. ఏ స్థితిలో ఉండాలో, ఏ స్థితికి వెళ్ళకూడదో, ఏ స్థితి నుండి పడిపోకూడదో, ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని అంగీకరిస్తాడో ఆ స్థితిని తెలిపేది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని బట్టి మనల్ని మనం ప్రతిరోజు సరిచూసుకోవాలి, ప్రతిరోజు కొలతలు వేసుకోవాలి. అలా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించకపోతే, అటువంటి కొలతలు మన జీవితానికి పెట్టుకోకపోతే ఏమవుతాయి? మొన్న అంటున్నారు, ఈ ఫ్లోరింగ్ మొత్తం బాగోలేదండి, పల్లానికి నీళ్ళు వెళ్ళట్లేదండి, పల్లానికి ఏమి వెళ్ళట్లేదంట. కాబట్టి పద్దాక తొడవడమే. కడిగిన తర్వాత అమ్మాళ్ళు చేసే పని ఏంటంటే చీపురు పట్టుకొని తుడిసేస్తూ ఉన్నారు. టైం అయిపోతుంది, ప్రార్థన టైం, నీళ్ళు ఉండిపోయి తొడవండి 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 అని ఫ్యాన్లు వేస్తున్నారు. ఎందుకని? టైం అయిపోద్ది, ఆరదు. అదే పక్కాగా ఓ పక్కన ప్లాన్ చేసుకొని కొలత వేసుకొని ఒక పక్క హోల్ చేసి వాటర్ వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చారనుకోండి, ఏం జరుగుద్ది? కడిగిన వెంటనే నీళ్ళన్నో పక్కకి. స్లాబ్ వేసేటప్పుడు కూడా కొన్ని ప్రమాణాలు పెట్టుకోకపోతే నీళ్ళన్నీ స్లాబ్ మీద ఉండిపోయి ఇంకిపోయి మనకు ఎలా గారుతాయి అలా గారుతాయి నీళ్ళు. దేవుని వాక్కు మనకు అటువంటి పరిమాణాన్ని తెలియజేసేది. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్కులో, ప్రతి ఆదివారం దేవుని వాక్కులో మనల్ని మనం స్థిరపరచుకునే ప్రయత్నం చేయాలి. అలా చేసుకుంటే కనుక ఏం తెలుస్తుంది మనకి అంటే కనుక ఇక్కడ అంటాడు, విశ్వాసులకు మాదిరికరంగా ఉండడం తెలుస్తుందంట. దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరిచూసుకున్నప్పుడు ఏం తెలుస్తుంది అంటే, మాటలో పవిత్రతను పోగొట్టుకోకూడదని తెలుస్తుంది. మాటలో కూడా పవిత్రతను పోగొట్టుకోకూడదని. కొందరు మాటలు ఎలా ఉంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి. మాటల్లో కూడా మనం పవిత్రతను పోగొట్టుకోకూడదంట. మా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కన్న కూతురుని కూడా యామె అనే దరిద్రులు ఉన్నారు, తెలుసా మీకు? కడుపును పుట్టిన కూతురుని కూడా ఏమంటాడు తెలుసా? పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడు దరిద్రులు. ఎవరైనా అనుకుంటున్నారేమో మీరు, ఉన్నారు సమాజంలో, మీకు తెలియదు. చెల్లిని కూడా, అక్కను కూడా యామే అని పిలిచే తత్వం. ఇదే కాదు, చాలా మాటతో పాపం కట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసభ్యకరమైన పదజాలాలు చాలా సులువుగా సునాయాసంగా నాలుగు చివరి నుంచి విడిచిపెట్టేస్తారు. అదే మనం అంటాం కదా, డబుల్ మీనింగ్ డైలాగులు అంటాం వాటిని. ఏమంటాం? వాడు మాట వేరేగా ఉండదు కానీ వాడు మాట్లాడింది మాత్రం ఒకదాని ఉద్దేశించి మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు ముఖ్యంగా. మాటలో కూడా పవిత్రతను పాడు చేసుకోకూడదు. గడి చెప్పండి, దేవుని స్తోత్రం. నువ్వు అలా ఉంటే దేవునికి ఇష్టడుగా ఉంటావు. మాటలో కూడా తప్పిపోకుండా ఉంటే దేవునికి ఇష్టడుగా ఉంటావు. అలా ఎవరైతే ఉంటారో వారు అంత్యదినాల్లో తను తాను కాపాడుకున్న వాడై ఉంటాడు. వాడి గురించే చెప్పాడు, వాడు హృదయ పరివర్తనం చెందినవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడని వాడి గురించే లేఖనాలు చెప్తున్నాయి. తర్వాత మాటలో మాదిరికరంగా ఉండాలి. తర్వాత ప్రవర్తనలో మాదిరికరంగా. మాటలు ఎప్పుడైతే మనం తోటి వారికి మాదిరికరంగా ఉంటామో దేవుని కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకునే దిశలో ఉన్నామని అర్థం. తర్వాత ప్రవర్తన, మన ప్రవర్తన కూడా ఎదుటి వారికి ఎలా ఉండాలంట? మాదిరికరంగా ఉండాలి. ఆదివారం వచ్చేసరికి బైబిల్ పట్టుకొని, వైట్ బట్టలు వేసుకొని, అదే తెల్లని వస్త్రాలు వేసుకొని, బ్యాగోడు పట్టుకొని, లేకపోతే ఇంకొక విధంగా ఆదివారం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలనే విధానంలో నువ్వు ప్రతిష్ఠించుకొని వెళ్ళొచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా జీవించేస్తే తోటి వారికి కానీ మిగిలిన విశ్వాసులకు కానీ మాదిరికరంగా ఉన్నట్టు కాదు.
తోటి వారికి మాదిరికరంగా ఉండాలి అంటే కనుక మనం దేవుని మందిరంలో ఎలా ఉన్నామో అలా ఉండాలి. దేవుని మందిరంలో యథార్థమైన జీవితం అంటే ఇదే. ద్విమనస్కులను దేవుడు అసహించుకుంటాడు. అయితే వెచ్చగా ఉండు లేదా నులివెచ్చని జీవితాన్ని కలిగి ఉంటే పోతాం. ఏమైపోతాం? పోతాం. క్లియర్గా చెప్తుంది బైబిల్. దేవుని మందిరంలోనేమో ఆరాధన మనమే చేస్తాం, దేవుని మందిరంలో పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనమే ధ్యానిస్తాం. ఎవరో ఒక ప్రవక్త పరిశుద్ధ గ్రంథపు చుట్టాన్ని చేతికిస్తే దాన్ని తెరిచి చదవడానికి, దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడ్డాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవుల గలవాడను, నేను ఎలా చదవగలను అంటే కేరూబుల్లోంచి ఒక దేవదూత ఎగురొచ్చి ఒక ఏమంటారు కారుతో నిప్పును పట్టుకొచ్చి ఆయన పెదాలకు అంటించి ఇప్పుడు పరిశుద్ధమైన ఇప్పుడు చదువు అన్నాడు. ఒక గొప్ప వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అపవిత్రత నాలో ఉందని తను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు సమాజం ఎలా ఉండిపోయిందంటే ఆదివారం వచ్చేసరికి దేవుని సన్నిధిలో చాలా చేస్తాం, ఆదివారం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మందే. చాలా వ్యసనాలు ఉన్నాయి. మన సంక్రాంతిలో చూసాం కదా, కోడి పందాలు ఎత్తే వీడియో చాలా నవ్వొచ్చింది. కోడికి బాగా రువ్వి దాని జుట్టును దువ్వి దానికి కోపాన్ని రప్పించి ఎదుటిన్న పుంజు మీద దాన్ని వదిలితే అది ఆ కోడి మీదకి వెళ్ళా. ఎవడైతే వదిలాడో ఆడి మీదకి వస్తుంది కత్తి కట్టిన తర్వాత. చాలా కురికిచ్చింది. మీరు చూసారు లేదు వీడియో? దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను నేను ఆ వీడియో చూసి. చాలా కురికించింది, ఉరికాడు. ఎందుకంటే కత్తి ఉంది కదా కాలుకి. ఇంకొకరికి తొడ మీద నుండి ఈ మోకాలు వరకు తెగిపోయింది. అన్నీ మనయే, అన్నీ జోదాలు, మద్యాలు, ఇవన్నీ మనయే. కానీ ఆ సోమవారం నుండి శనివారం వరకే ఈ మనలో ఉంటాయి. శనివారం అయిన తర్వాత ఆదివారం వస్తుంది అంటే మారిపోతాయి అంతా. 6 రోజులు నాయి ప్రభువా, 6 రోజులు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, 7వ రోజు నీది. వస్తున్నానుగా, నీకేంటి బాధ? ఉంటున్నానుగా, సేవకుడిగా నీకేంటి నొప్పి? వస్తున్నాంగా, ఏస్తున్నాంగా, తీసుకోవచ్చుగా, పోవచ్చుగా, ఇస్తున్నాంగా, ప్రార్థన చేయించుకున్నప్పుడు పెడుతున్నాంగా కానుక, నీకేంటి నొప్పి? నువ్వు పోతే వీడికే నొప్పి, నువ్వు నాశనం అయిపోతే వీడికే బాధ. ఎందుకంటే నీ కొరకు సేవార్థమై దేవాదేవుడు ఎంపిక చేసుకొని ఈ గ్రామానికి లేదా ఇంకొక చోటికి సేవ చేయుట కొరకు కాపరిగా పంపించబడుతున్నారంటే నీకు కాపరిగా ఉన్న వారికే బాధ. అందుకే చెప్తారు ఇటువంటిది. నీకేంటి ఆయన ఎందుకు చెప్తున్నారు మీరు? వచ్చిన వాళ్ళు ఆశీర్వాదం, దీవెన, మేలులు ఇటువంటివి చెప్పి వెళ్ళిపోవచ్చుగా. ఇంకా కానుక ఎక్స్ట్రా ఇస్తాంగా. పొగిడితే పడిపోయే విశ్వాసులు చాలామంది ఉన్నారు. అలా పొగిడే సేవకులు కూడా ఉన్నారు. కుటుంబ ప్రార్థన పెట్టి కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్న వాళ్ళకు మేలుకరమైనటువంటి విషయాలు జరిగితే కృతజ్ఞతగా దేవుని మహిమపరుస్తూ దేవుని సువార్తను ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ప్రకటించే పరిస్థితులను తీసుకురావాలి. అలా చేయరు. నాకు వీళ్ళు బాగా తెలుసు, ఆ రోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేశారు, మీరేం కంగారు పడకండి అని నేనన్నాను, వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు, వెళ్ళారు. ఈరోజు ₹1,00,000 లాభం వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఆ రోజు నేను ధైర్యంగా వెళ్ళమని చెప్పానని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మన కొరకు వేదన అనుభవించి మరణించి రక్షణ ఉచితంగా అనుగ్రహిస్తే ఆ సువార్త లేదు. ఈయన ధైర్యంగా వెళ్ళమన్నాడంట, హెల్మెట్ పెట్టుకున్నాడంట, స్టార్ట్ చేశాడంట, వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ₹1,00,000 లాభం వచ్చేసాడంట. ఇక్కడ ఏం కనపడుతుందంటే క్రీస్తు సువార్త కనపడతల్లా. ఈయన కనపడుతున్నాడు, వాళ్ళు కనపడుతున్నారు. వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళంత మంచోళ్ళు లేరు, వీళ్ళు చాలా అందంగా ఉంటారు, వీళ్ళు చాలా బాగా చేస్తారు. ఇటువంటి పొగడ్తలకు అలవాటు పడిపోయి పొగిడితే కానుకిస్తారని ఈయన పొగుడుతున్నాడు కాబట్టి సంఘంలో ముందుకే వెళ్ళిపోయి హడావుడి చేయొచ్చని వీళ్ళు. ఇటువంటి వాళ్ళు వ్యర్థం. నీ మాటలో పవిత్రత ఉండాలి, నీ తోటి వారికి మాదిరి ఉండాలి. తర్వాత చెప్తున్నాడు ప్రవర్తనలో మాదిరి ఉండాలి. నువ్వు 6 రోజులు బతికిన బతుకు, నువ్వు 6 రోజులు జీవించిన విధానం మందిరానికి వచ్చిన తర్వాత ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలించి చూసుకో. నీకు అసహ్యం వేద్ద నీ మీద. నువ్వు చేసినవన్నీ వారం ప్రారంభం నుండి ముగింపు వరకు చేసినవన్నీ ఒక కాగితం మీద రాసుకొని, ఇవన్నీ నేను ఈ రోజు నుండి ఈ రోజు వరకు చేశాను అని ఒకసారి ఒక కాగితం మీద రాసుకొని తర్వాత రాసి ఒక క్షణమాగా వచ్చి చదువుకో. నీ బతుకేంటో నీకే అర్థమైపోద్ది. నువ్వు క్రైస్తవుడువా? నువ్వు నీ తోటి వారికి మాదిరికరంగా ఉండే జీవితం కలిగి ఉన్నావా?
ఇటువంటి వారిని బట్టే కదా దేవుని నామానికి ఏం కలుగుతుంది? ఇటువంటి వారిని బట్టే కదా వేదన, బాధ. క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు, క్రైస్తవులు అలాంటి వాళ్ళు. ఈరోజు రకరకాల సంస్థలు పుట్టుకొచ్చి క్రైస్తవులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఇటువంటి తత్వాన్ని కలిగి ఉన్న సేవకులు, ఇటువంటి తత్వాన్ని కలిగి ఉన్న విశ్వాసులు ఉండబట్టే దేవుని నామానికి మరింత అవమానం. ఇవి అంత్య దినాలు కాబట్టి నువ్వు జాగ్రత్త నాయన, నా కుమారుడా, నువ్వు జాగ్రత్త కలిగి జీవించు ప్రభు అని దేవుని సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించారు. అదే విషయాలు ఈరోజు తిమోతి గారి ద్వారా కూడా హెచ్చరింపుగా తెలియజేస్తూ ఉన్నాడు. నీ మాటలో మాదిరి ఉండాలి, నీ ప్రవర్తనలో కూడా విశ్వాసులకు మాదిరికరమైన జీవితం నీలో ఉండాలి. కాబట్టి జాగ్రత్త. ఈరోజు మందిరాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళకూడదు, నడుచుకునే విధంగా నడుచుకోకూడదు, మాట్లాడని విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే నిన్ను బహుశా లోకంలో రెండు కళ్ళే, ఏ టైంలోనైనా నువ్వు వెళ్ళేటప్పుడు రెండు కళ్ళు నుండే తప్పించుకోవాలని అనుకుంటావు. మనుష్యుడు అనే రెండు కళ్ళు నుంచి తప్పించుకోవాలనుకుంటావు. అవి ఆ రెండు కళ్ళు నన్ను చూడట్లేదు కదా అని చీకటి కార్యాలు నువ్వెన్నో చేస్తూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా భూమి మీద ఉన్న మనుషులందరి నుండి నువ్వు తప్పించుకోవచ్చేమో, కానీ ఆయన రెండు నేత్రాల నుండి తప్పించుకోవడం కష్టం. ఏమంటాడంటే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించును. ఆయన దృష్టి నుంచి ఎవడో తప్పించుకోలేదు అనుకుంటాం అంతే మనం. ఆయన మనల్ని పెద్ద కళ్ళు ఎవరో తిడతా బూతులాడుతూ కావడం అందే, ఇదిగో నువ్వు ఏదైనా చేసుకో కానీ పైన ఉన్నోడు ఎంత కళ్ళే చూస్తున్నాడు నీ వైపు, పోతావు, నాశనం అయిపోతావు. బూతుల్లో కలిపి దేవుని కూడా కలిపి తిడుతుంది ఆవిడ. పైన ఉన్నోడు ఎంత వేసి కళ్ళు వేసుకు చూస్తున్నాడంట, ఎంత వేసి కళ్ళు వేసుకు చూస్తున్నాడు. ఆవిడ తెలియకుండా అన్న వాస్తవం అది. ఆయన కనుదృష్టి అంతా లోకం మీదే ఉంది. ఆయన కనుదృష్టి మనుషుల కళ్ళను తప్పించుకొని నువ్వు చేసేయవచ్చు, కానీ దేవుని కనుదృష్టి తప్పించుకోవడం నీ తరం. దానికి ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరుతావు. ఇక్కడ 6 విషయాల దాకా చెప్పాడు. నీ మాటలో మాదిరి ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవ యవనస్తుడు అయితే, యవనస్తురాలు అయితే ప్రభువును అంగీకరించి ఆయన వాక్యానుసారంగా జీవించాలని నిన్ను ఆరాధన దినమందు ప్రతిష్ఠించుకున్నవాడు అయితే, ఆరాధన దినం ముగించుకొని మరలా తిరిగి దేవుని సన్నిధికి వచ్చేంత వరకు మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసంలో మాదిరి, పవిత్రతలో మాదిరి, విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని నీలో అనేకులకు అగ్గుపరుస్తావు, కనపరుస్తావు. ఇది ప్రభువారు మన నుండి కోరుకునేది. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలే ఎందుకు బోధించారు అంటే కనుక ఆయనకి సమయం లేదు ఆ టైంలో. ఆయన ఎందుకు వచ్చాడో అది నెరవేర్చి వెళ్లాల్సి ఉంది. ఆ 3.5 సంవత్సరాల సువార్తను మీకు భూమి మీద చాలామంది చాలా సంవత్సరాలు ప్రకటించిన వాళ్ళు వినే ఉంటారు. బహుశా అరిస్టాటిల్ ఇన్ని సంవత్సరాలు, ప్లేటో ఇన్ని సంవత్సరాలు, కొంతమంది సైంటిస్టులు సమాజానికి చాలా చాలా గొప్ప విషయాలు కొన్ని పదుల సంవత్సరాలు ప్రకటించి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 3.5 సంవత్సరాలు. వాళ్ళందరి సువార్త, వాళ్ళందరి ప్రపంచాన్ని వారు ప్రభావితం చేసింది ఎంతైతే యేసుక్రీస్తు ప్రభువారి 3.5 సంవత్సరాల సువార్త పరిచర్య ఆ ప్రభావం మనుషుల మీద ఎంత చూపించిందంటే ప్రపంచమంతా ఈరోజు క్రీస్తు అనుచరులుగా మారుతున్నారు. అంతగా ఆయన 3.5 సంవత్సరాల సువార్త ప్రభావం చూపించింది. గడి చెప్తాం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని గడపాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మన సువార్తలో ధ్యానించుకున్నట్లుగా నినివే పట్టణస్థులు పోయిన శుక్రవారం రాత్రి మనం మాట్లాడుకున్నాం. యోనా గారు ఎలా ఉన్నాడు? నిద్రపోతుగా ఉన్నాడు. అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోయాడు. ఏం తెచ్చుకున్నాడు? ప్రాణాపాయాన్ని తెచ్చుకున్నాడు. దేవుని కృప ఆయనతో ఉండబట్టి మళ్ళా బతికాడు, వెళ్ళాడు, నినివే పట్టణానికి ప్రకటించాడు. ఆయన ప్రకటించిన తర్వాత నినివే పట్టణం ఎలా మారింది? యోనా ప్రవక్త ప్రకటించిన తర్వాత నినివే పట్టణం ఎలా మారింది? మీరు గమనించండి, అదేదో చెయ్యాలనో లేకపోతే చూపించాలనో కాదు. వారి ప్రవర్తన అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉందని గ్రహింపు చేసుకొని వారిలో ఉన్నటువంటి లక్షణాలు మార్చుకుంటూ ఆయన అంగీకరించే స్థితికి వారు మారారు. కాబట్టి వారు రక్షించబడ్డారు. ఆ కాలమందు వారి ప్రాణాలు పోకుండా తప్పించబడ్డానికి గల కారణం ఏంటి అంటే కనుక వారిలో మారు మనసు కలిగింది. ఆ మారు మనస్సు నిమిత్తమైన సువార్తే 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ప్రకటించాడు. అది అనేకులను ప్రభావితం చేసింది, అనేకులను ఆయన శిష్యులుగా చేసింది, అనేకులను సువార్థికులుగా మార్చింది. ప్రపంచ దేశాలలో క్రీస్తు సువార్త ప్రకటించబడ్డానికి కారణమైంది. ఇవి అంత్య దినాలు కాబట్టి నువ్వు మారు మనసు పొందు. నువ్వు దేనిని బట్టి అయితే మారు మనసు పొందావో దానిని ప్రకటించు. అదే కదా ఈరోజు మనం చదివింది.
ఈ అంత్య దినాలు కాబట్టి సమయాన్ని పోనివ్వకుండా మనం మారు మనసు పొందాలి. మనం ఎందును బట్టి మారు మనసు పొందామో, మనం పొందిన మారు మనసు ఉపయోగపడాలి అంటే, దేవునికి మహిమ తేవాలి అంటే కనుక మనం ఏ మాటలను బట్టి అయితే మార్పు చెందామో ఆ మాటలు లోకంలో అనేకులకు ప్రకటించాలి. ప్రకటించి జీవించి ఆయనకి మహిమ తీసుకురావాలి. ఆ రీతిగా మనం అందరం ప్రభువులు వర్ధిల్లుదాం. ఈ కొద్ది మాటలు ప్రభువారు దీవించి ఆశీర్వదించి మనను ఆయన రాకడ వరకు నిందారహితులుగా, నిర్దోషులుగా, విశ్వాసులుగా స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ లేచిన పెడదామండి. పరలోకము